ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు నష్టపరిహారం అంశంపై రివ్యూ చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాధితులకు ఇచ్చే సాయాన్ని 16,500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పత్తి కొనుగోలులో పారదర్శకత కోసం పేమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ తెస్తున్నామన్నారు మంత్రి తుమ్మల. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో వరద బాధితులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది ప్రభుత్వం. 10,000 రూపాయలకు బదులుగా 16,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలు వరదల నష్టంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లతో పాటు 5 లక్షల సాయం చేయాలని నిర్ణయించారు. వరద ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000 ఆర్థిక సాయం చేస్తామన్నారు. వర్షాల వల్ల మొత్తం 36 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. సర్టిఫికెట్లు పోయాయని ఎవరూ బాధపడొద్దని, ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మంలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దానవాయిగూడెంలో మున్నేరు ప్రొటెక్షన్ వాల్స్ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 4 నెలలు ముగిసినా పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లపై మంత్రి ఫైర్ అయ్యారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. సంగారెడ్డిలో పర్యటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రెవెన్యూ కాలనీలో వరద బాధితులను పరామర్శించారు. కొత్త కాలనీలోకి వరద నీరు చేరడంపై మంత్రి ఆరా తీశారు. పక్కనే ఉన్న చెరువు తూము చిన్నగా ఉండడం, తూముపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరద వచ్చినట్లు తెలిపారు మంత్రి. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు దామోదర. పత్తి కొనుగోలులో పారదర్శకత కోసం పేమెంట్ ట్రాకింగ్ సిస్టమ్ మొబైల్ యాప్ తెస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ సెక్రటేరియట్లో సీసీఐ, అగ్రికల్చర్, మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోలుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తామన్నారు తుమ్మల. మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి సత్తయ్య పేరిట ఏటా ఇచ్చే సినీ అవార్డులను కుటుంబ సభ్యులు ప్రకటించారు. సత్తయ్యగౌడ్ 3వ మెమోరియల్ అవార్డుకు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేమ్ కొమురయ్య, మొగలయ్య దంపతులు ఎంపికయ్యారు. ఈ నెల 13న రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు మంత్రి పొన్నం.